కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్మ్ ఇచ్చాడు FILM ఫిల్మ్ ఇచ్చాడు. సో తర్వాత ADGH సో తర్వాత మిల్క్ ఇచ్చాడు MILK తర్వాత క్వశ్చన్ మార్క్. ఓకే, సో నేనేం చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఎలిమెంట్కి ఎగ్జాక్ట్లీ బిలో మనం సెకండ్ ఎలిమెంట్ని రాసుకుంటే ఈజీగా కంపేర్ చేయొచ్చు. సో ADGH ఇది ఫస్ట్ ఎలిమెంటు, ఇది సెకండ్ ఎలిమెంటు, ఇది థర్డ్ ఎలిమెంటు. సో ఫస్ట్ ఎలిమెంట్ కింద మనం ఇంక సెకండ్ ఎలిమెంట్ రాసాం. ఇప్పుడు రిలేషన్ అనేది చూద్దాం. రిలేషన్ అనేది ఏమై ఉంటుంది, F to A, I to D, ఇంకే సో L to G అండ్ M to H. రిలేషన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. F అనేది 6th లెటర్, A అనేది ఫస్ట్ లెటర్. 6th లెటర్ నుంచి ఇంకే ఫస్ట్ లెటర్కి వస్తున్నామంటే ఎంత తగ్గుతుంది, ఇది 6, ఇది 1. 6 నుంచి 1 వస్తున్నామంటే ఎంత తగ్గుతుంది, 5 తగ్గుతుంది. ఓకే, సో I అంటే 9th లెటర్ కదా, 9th లెటర్ నుంచి D అంటే 4th లెటర్, 9th లెటర్ నుంచి 4th లెటర్కి వస్తున్నాము అంటే ఓకే, సో మనకి ఎంత తగ్గుతున్నట్టు 9 to 4 అన్నా కానీ -5 కదా. ఓకే, సో L అంటే 12 నుంచి ఎక్కడికి వస్తున్నాం, ఇంకే 7కి వస్తున్నాం. 12 నుంచి 7కి రావాలన్నా ఎంత తీసేసేయాలి, 5 తగ్గించాలి. 13 నుంచి మనకు 8 రావాలన్నా ఇంకే సో ఇక్కడ కూడా 5 కదా తీసేసేయాలి. ఎస్, ఓకే, సో లాజిక్ అయితే అర్థమైంది. ఫస్ట్ లెటర్స్ కూడా ఇంకే ఫస్ట్ లెటర్స్కి లాజిక్ ఏంటి, -5, ఇక్కడ సెకండ్ లెటర్స్కి -5, ఇక్కడ థర్డ్ లెటర్స్ కూడా -5, ఇంకే ఫోర్త్ లెటర్స్ కూడా -5 ఇస్ ద లాజిక్. ఇప్పుడు లాజిక్ అయితే అర్థమైంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించాలి. ఏ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సో ఏ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం. స్టార్టింగ్ లెటర్ తీసుకున్నామంటే H అనేది 3 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. లాస్ట్ లెటర్ ఇంకే F అనేది 3 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. సో సెకండ్ లెటర్ ఓకే, సో 3 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. థర్డ్ లెటర్ G ఇస్ ఆల్సో 4 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది అనమాట. నేనేం చేస్తాను ఓకే, సో దరిదాపులు మొత్తం అన్ని లెటర్స్ కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 2 to 3 లెటర్స్ అయితే మనం లాజిక్ అప్లై చేయాలి. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లెటర్కి అప్లై చేస్తాను, లాస్ట్ లెటర్కి అప్లై చేస్తాను. ఓకే, సో స్టార్టింగ్ లెటర్ మనకు అప్లై చేసాము. స్టార్టింగ్ లెటర్ ఏంటి ఇక్కడ, ఓకే M కదా, M అంటే 13. సో 13 నుంచి 5 తీసేసేయాలి కదా. 13 నుంచి 5 తీసేయమంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 అంటే మనకి ఏం చెప్పొచ్చు, H కదా.
హెచ్ అంటే స్టార్టింగ్ లెటర్ వచ్చేసి హెచ్ అయి ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో మనకి హెచ్ ఉంది? ఎక్సెప్ట్ ఫస్ట్ ఆప్షన్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నిటిలో కూడా స్టార్టింగ్ లెటర్ ఓకే. సో హెచ్ అయితే మనకు ఉంది. ఓకే, సో ఈ ఆప్షన్స్లో కూడా నేనేం చేస్తాను, డి అనేది 2 times రిపీట్ అయింది, జీ అయితే ప్రతి ఓకే సో ఆప్షన్లో రిపీట్ అయిందనమాట. కాబట్టి నేనేం చేస్తాను, సెకండ్ లెటర్కి లాస్ట్ లెటర్కి అప్లై చేయడానికి మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. సో కొంచెం టైం అనేది సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో చూద్దాం. సెకండ్ లెటర్కి అప్లై చేస్తున్నాను. ఐ అనేది 9 కదా, 9లో నుంచి 5 తీసేసామంటే 4 వస్తుంది. 4 అంటే డి వస్తుంది. అంటే సెకండ్ లెటర్ డి ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో సెకండ్ లెటర్ డి ఉంది? ఓకే, సో ఈ ఆప్షన్లో ఫోర్త్ లెటర్ ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఫోర్త్ లెటర్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ వన్ ఓకే, ఈ 2 ఆప్షన్స్లో మనకు లాస్ట్ లెటర్ డిఫరెంట్గా ఉంది కదా, లాస్ట్ లెటర్కి అప్లై చేస్తాను. లాస్ట్ లెటర్ ఏంటి? నెక్స్ట్ లెటర్ అనేది నాకు అనవసరం. సో కేకి నేను లాజిక్ అనేది అప్లై చేస్తాను. కే అనేది 11th లెటర్ కదా, 11లో నుంచి 5 తీసేస్తామంటే 6 కదా ఉంటుంది. అంటే 6th లెటర్ కదా మనం ఓకే లెటర్ అవుతుంది. 6th లెటర్ అంటే ఏంటి? ఎఫ్. లాస్ట్ లెటర్ నాకు ఎఫ్ ఉండాలి. ఇక్కడ లాస్ట్ లెటర్ ఓకే సో ఈ ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ ఎఫ్ ఉంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ అంటే ఏం చెప్పొచ్చు మనం? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ బకెట్ ఇచ్చాడు, తర్వాత ఓకే సో చాలా లెటర్స్ ఇచ్చాడు అనమాట, తర్వాత బోనస్ ఇచ్చాడు, తర్వాత ఓకే సో మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో తీసుకుందాం, క్వశ్చన్ తీసుకుందాం. బకెట్కి కొన్ని ఓకే సో లెటర్స్ అయితే ఇచ్చేసాడు. ఏసీటీ, విబి, డీజేఎల్డి, ఎఫ్ఎస్యు, తర్వాత బోనస్ అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఓకే సో రిలేషన్ ఏం చెప్పచ్చు మనం? సో 1 to 2 చూడాలి. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్కి ఎగ్జాక్ట్లీ కింద మనం ఓకే ఈ మొత్తం ఇన్ని లెటర్స్ రాయడానికి సో వీలవుతుందా? లేదు. ఈ ఫస్ట్ ఎలిమెంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 ఓకే 6 ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడ చూసామనుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. ఇక్కడేమో 6 లెటర్స్ ఉన్నాయి, అక్కడ వచ్చేసి 12 లెటర్స్ ఉన్నాయి. అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఒక్కొక్క లెటర్కి 2 లెటర్స్ వస్తే అప్పుడు మనకు ఓకే సో ఈ 6 నుంచి 12 రావడం అనేది పాసిబుల్ అవుతుంది. అవునా కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 1 నుంచి ఓకే సో 1 to 2 రిలేషన్ లేదేమో, ఓకే 1 నుంచి 3కి వస్తుందా అనేది ఎప్పుడు మనం చెక్ చేయాలి? 1 to 2 రిలేషన్ ఎస్టాబ్లిష్ కాకపోతే ఓకే 1 నుంచి 2కి రిలేషన్ అనేది రాకపోతే అప్పుడు మనం 1 to 3కి వెళ్ళొచ్చు అనమాట. ఇది 3. సో చూద్దాం, ఫస్ట్ 1 to 2 రిలేషన్ వస్తుందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఒక్కొక్క లెటర్కి 2 లెటర్స్ మనం తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ బి ఉంది, బికి 2 లెటర్స్ రావాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ 2 లెటర్స్ ఏమైనా ఇంకే రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా? ఈ మొదటి 2 లెటర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ బీతో ఏదైనా సంబంధం కలిగి ఉన్నాయా? సో బీని ఏని కంపేర్ చేసామంటే బీకి ముందున్నటువంటి లెటరే కదా ఏ అనేది. ఓకే, సో సి అనేది ఏ విధంగా ఉంది బీకి? బి తర్వాత లెటర్ కదా. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, నేను సింపుల్గా కొంచెం జాగ్రత్తగా గమనించాము అంటే సో బి నుంచి నాకు 2 లెటర్స్ వస్తున్నాయి. బీకి ముందున్నటువంటి లెటర్ ఏ, బి తర్వాత ఉన్నటువంటి లెటర్ ఏ, ఓకే లెటరు సి అనేది వస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఓకే సో చూద్దాం, బి నుంచి సి వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, యూ నుంచి కూడా ఇదే విధంగా నేను సేమ్ లాజిక్ అనేది అప్లై చేస్తాను. సో ఏ విధంగా తీసుకుంటున్నాము, ముందున్న లెటర్ ఒకటి, ఓకే దాని తర్వాత లెటరు ఇంకొకటి. అంటే బీకి ముందున్న లెటర్ ఏ తీసుకున్నాము, స్టార్టింగ్ లెటర్ బీని గమనించినట్లయితే బీకి ముందున్న లెటర్ ఏ వస్తుంది, బి తర్వాత లెటర్ సి. ఓకే, అంటే బి నుంచి 2 లెటర్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఈ విధంగా మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు యూ నుంచి కూడా ఇదే విధంగా యూకి ముందున్నటువంటి లెటర్ యూ అనేది 21 కదా. ఓకే, 21st లెటర్ కదా. సో 21st లెటర్కి ముందంటే 20 కదా. 20 అంటే ఏం చెప్పొచ్చు మనం, టీ. సో యూకి ముందున్నటువంటి లెటరు టీ. సో యూకి తర్వాత లెటర్ అంటే ఏం చెప్పొచ్చు మనం, 21కి తర్వాత అంటే 22 కదా. సో 22 అంటే ఏం చెప్పొచ్చు మనం, వి. ఓకే, సో యూ నుంచి టీ అండ్ వి వస్తుంది. సో సరిపోతుందా ఇక్కడ? బి నుంచి వచ్చేసి ఓకే ఏసీ వస్తుంది.
బి నుంచి ఏసీ వస్తుంది, యూ నుంచి టీవీ వస్తుంది. ఓకే, సో టీ అండ్ వి వస్తుంది. సో సి నుంచి, సికి ముందు లెటర్ బి, సి తర్వాత లెటర్ డి. ఎస్, సి నుంచి బిడి వస్తుంది. ఓకే, సో తర్వాత సో కే నుంచి, కేకి ముందు లెటర్ జే, కే తర్వాత లెటర్ ఎల్. ఓకే, డిఎఫ్ చూసాము అంటే మనం ఏం చెప్పచ్చు. ఓకే, సో లెటర్ ఈ కదా, ఈ నుంచి ఈకి ముందు లెటర్ డి, ఈ తర్వాత లెటర్ ఎఫ్, తర్వాత టీ తీసుకున్నామంటే సో టీకి ముందు లెటర్ ఎస్, టీ తర్వాత లెటర్ యు. ఈ విధంగా మనకు లాజిక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి సో ఇప్పుడు చూద్దాం బౌనస్కి మనం బౌనస్కి సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదని చెప్పచ్చా. ఎందుకు, ప్రతి లెటర్ నుంచి 2 లెటర్స్ రావాలి కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు. ఎయిదర్ సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో మన ఆన్సర్ అయితే ఉండాలి. సో చూద్దాం. సో స్టార్టింగ్ లెటర్ అయితే సేమ్గా ఉంది, సెకండ్ లెటర్ కూడా సేమ్గా ఉంది, థర్డ్ లెటర్ కూడా సేమ్గా ఉంది. సో ఇక్కడ ఫోర్త్ లెటర్ ఎం ఉంది, ఇక్కడ ఫోర్త్ లెటర్ పి ఉంది, సో అక్కడ ఫోర్త్ లెటర్ ఎన్ ఉంది. ఓకే, సో థర్డ్ లెటర్కి అప్లై చేస్తూ లాజిక్ అనేది మనకు ఓకే. సో థర్డ్ లెటర్ రావాలంటే, ఫోర్త్ లెటర్ రావాలంటే సెకండ్ లెటర్కి మనం అప్లై చేయాలి. ఫోర్త్ లెటర్ని మనం కనుక్కోవాలి అంటే ఫస్ట్ 2 లెటర్స్ ఫస్ట్ లెటర్కి బీకి వస్తాయి, నెక్స్ట్ 2 లెటర్స్ వచ్చేసి ఓకి వస్తాయి కదా. సో బీకి కనుక మనం అప్లై చేసామంటే ఏమొస్తుంది, బీకి లాజిక్ అప్లై చేసాము అంటే బీకి ముందు లెటర్ ఏ, బి తర్వాత లెటర్ సి వస్తుంది. ఓకి కనుక మనం లాజిక్ అప్లై చేసామంటే ఓకి ముందున్నటువంటి లెటరు ఎన్, ఓ తర్వాత లెటరు పి, ఏసిఎన్పి అనేది ఇంకే ఈ 4 లెటర్స్ ఒక ఆర్డర్లో ఉండాలి. ఎన్, యు, ఎస్ ఉన్నాయి కదా, వాటికి మనం లాజిక్ అనేది అప్లై చేయకపోయినా పర్వాలేదు. మనకు ఆప్షన్ కనుక షార్ట్ లిస్ట్ అయింది అనుకోండి ఈ 4 లెటర్స్తో అయిపోతుంది కదా ఆన్సర్ తక్కువ టైంలో. ఇంకే ఏసిఎన్పి ఉండాలి, స్టార్టింగ్ లెటర్ ఏ ఉండాలి, తర్వాత సి ఉండాలి, తర్వాత ఎన్, పి. ఏసిఎన్పినా కాదు, ఏసిఎన్పి ఎస్. ఓకే, ఏసిఎన్పినా కాదు. సో అంటే షార్ట్ లిస్ట్ అయిందా ఇక్కడ ఆన్సర్ అనేది. ఫోర్త్ ఆప్షన్లో ఏసీఎన్పి లేదు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లో ఏసీఎన్పి లేదు. ఆల్రెడీ సెకండ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసాం. ఎందుకు, అక్కడ మనకి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మన ఆప్షన్లో 10 లెటర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 లెటర్సే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ లేదా ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుందని చెప్పి మనం అనుకున్నాం. సో ఏం చేశాను, ఫస్ట్ 2 లెటర్స్కి మాత్రమే లాజిక్ అప్లై చేశాను. ఎందుకు, ఈ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో నేను గమనించాను ఫస్ట్ 2 లెటర్స్ సేమ్గా ఉన్నాయి, థర్డ్ లెటర్ కూడా సేమ్ ఉంది, బట్ ఫోర్త్ లెటర్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఫోర్త్ లెటర్ దేని నుంచి వస్తుంది, ఇక్కడ ఈ థర్డ్ ఎలిమెంట్లో ఉన్నటువంటి సెకండ్ లెటర్కి లాజిక్ అప్లై చేసినప్పుడే కదా థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ మనకు వస్తుంది. ఎస్, కాబట్టి నేను బీకి లాజిక్ అప్లై చేశాను, ఓకి లాజిక్ అప్లై చేశాను. ఎన్, యు, ఎస్కి లాజిక్ అప్లై చేయాలా, అవసరం లేదు కదా, ఆప్షన్ షార్ట్ లిస్ట్ అయింది కాబట్టి. కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే, వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆన్సర్ కరెక్టా కాదని చెప్పి. సో ఇక్కడైతే ఫైనల్ ఇదే ఓకే, థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మీకు కావాలంటే సో ఎన్కి ఏమొస్తుంది, ఎన్కి ముందు ఉన్నటువంటి లెటరు, ఎన్కి ముందు అంటే మనకి ఎం వస్తుంది. సో మీకు ఓకే, సో క్లారిటీ కోసం ఎన్కి ముందు ఎం వస్తుంది, సో ఎన్ తర్వాత ఓ వస్తుంది. ఓకే, సో యుకి ముందు సో టీ ఉంటుంది, సో యూకి తర్వాత వి వస్తుంది. ఓకే, సో తర్వాత లెటర్ ఏంటి, యూ తర్వాత ఎస్ కదా. ఓకే, ఎస్కి ముందు అంటే ఓకే 19కి ముందు ఆర్, 18 వస్తుంది, 19 తర్వాత 20 వస్తుంది. అంటే ఏసీ ఎన్పి ఎంఓ టీవీ ఆర్టీ, ఏసీ ఎన్పి ఎంఓ టీవీ ఆర్టీ. సరిపోతుందా లేదా, ఎస్. ఓకే, మొత్తం అప్లై చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆప్షన్స్లో ఏదైతే ఎలిమినేట్ చేయగలమో వాటిని ఎలిమినేట్ చేయాలి. రిమైనింగ్ ఆప్షన్స్లో ఏవి డిఫరెంట్గా ఉన్నాయి, ఏ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సెకండ్ లెటర్ డిఫరెంట్గా ఉందా, థర్డ్ లెటర్ డిఫరెంట్గా ఉందా, సో ఫోర్త్ లెటర్ డిఫరెంట్గా ఉందా, ఫిఫ్త్ లెటర్ డిఫరెంట్గా ఉందా, అంటే రిపీట్ కానటువంటివి అనమాట. డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి, రిపీట్ కావడం లేదు, సేమ్ లెటర్స్ రిపీట్ కాకుండా డిఫరెంట్ వస్తున్నాయో చూసుకుంటాం. సో అప్పుడు ఆ లెటర్ దేనికి సంబంధించి ఇక్కడ అప్లై చేస్తే మనకు ఫోర్త్ లెటర్ వస్తుంది, సెకండ్ లెటర్కి లాజిక్ అప్లై చేస్తే నాకు ఫోర్త్ లెటర్ వస్తుంది. కాబట్టి సో ఇక్కడున్న సెకండ్ లెటర్కి లాజిక్ అప్లై చేశాను, ఆన్సర్ అయితే షార్ట్ లిస్ట్ అయిపోతుంది తక్కువ టైంలో. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్,
Trade is related to UQBCF in the same way as plate is related to. Okay, so trade ki UBFC, okay, UQBCF ఏ విధంగా సంబంధించినదో అదే విధంగా ప్లేట్ కి సంబంధించినటువంటిది మనం కనుక్కోవాలి. ఏం లేదు, ఇందాక ఇచ్చినటువంటి క్వశ్చన్ ని ఇక్కడ సెంటెన్స్ ఫార్మేట్ లో ఒక వాక్య రూపంలో ఇచ్చాడు అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇది ఎలిమెంట్ 1, ఇది ఎలిమెంట్ 2, ఇది ఎలిమెంట్ 3 అనమాట. ఎలిమెంట్ 4 ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు. సో లాజిక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని ఏ విధంగా రాసుకోవాలి? ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాము టాప్లో, ట్రేడ్, తర్వాత UQBCF తీసుకుంటాం. ఈ రెండు పదాలకు మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉందనేది మనము చూడాలి. ఓకే, సో చూద్దాం ఇక్కడ. సో టీ నుంచి యూ అంటే ఏం చెప్పచ్చు? టీ అనేది 20th లెటర్ కదా. సో టీ అనేది 20th లెటర్, యూ అనేది 21st లెటర్. సో 20th లెటర్ నుంచి 21st లెటర్ అంటే ఏం చెప్పచ్చు మనం? +1 కదా, +1 ప్లేస్ వాల్యూస్ ప్రకారం. సో ఆర్ నుంచి క్యూ అన్నాడు. ఆర్ అంటే 18, క్యూ అంటే 17. ఓకే, సో 18 నుంచి 17 అంటే -1 అని చెప్పచ్చు, ఒకటి తగ్గుతుంది కదా. సో ఏ అంటే 1, బి అంటే 2, 1 నుంచి 2 అంటే ఏం చెప్పచ్చు మనం? +1. డి నుంచి సి, డి నుంచి సి అంటే డి అనేది 4th లెటర్, సి అనేది 3rd లెటర్, అంటే తగ్గుతుందా? ఓకే, సో ఈ అనేది ఓకే 5th లెటర్, ఎఫ్ అనేది 6th లెటర్. 5th లెటర్ నుంచి 6th లెటర్ అంటే 1 పెరుగుతుంది. సో మనం ఏం చెప్పచ్చు? ఫస్ట్ లెటర్స్కి వచ్చేసి +1, సెకండ్ లెటర్స్కి -1, థర్డ్ లెటర్స్కి +1, ఫోర్త్ లెటర్కి -1, ఫిఫ్త్ లెటర్కి +1. సో +1, -1, +1, -1, +1, -1 అనేది ఆల్టర్నేటివ్గా లాజిక్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో సేమ్ లాజిక్ మనం ప్లేట్కి అప్లై చేస్తాం. సో ప్లేట్ అనేటువంటి ఈ పదాన్ని కూడా అప్లై చేద్దాం. కానీ లాజిక్ అప్లై చేయడానికి ముందు మనం ఏం చేయాలి? ఆప్షన్స్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి. ఏ లెటర్ డిఫరెంట్గా ఉందో మనం చెక్ చేసుకుంటాం. సో చూద్దాం ఏ లెటర్ డిఫరెంట్గా ఉందనేది. స్టార్టింగ్ లెటర్ చూసామంటే క్యూ అనేది 3 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. సెకండ్ లెటర్ కే అనేది ఓకే సో 2 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. ఎం అనేది కూడా 2 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. థర్డ్ లెటర్ బి ఓకే సో 3 ఆప్షన్స్లో. ఎస్ అనేది ఓకే సో ఎస్ యు ఓకే సో ఎస్ అనేది ఒకసారి, యు అనేది 3 టైమ్స్, ఎఫ్ అనేది 3 టైమ్స్. సో దరిదాపులో ప్రతి లెటర్ కూడా డిఫరెంట్ ఓకే సో డిఫరెంట్గా అయితే లేవు, బట్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? సో మినిమం ఒక 2 లెటర్స్కి అయితే మనం లాజిక్ అప్లై చేయాలి. సో నేను రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్లై చేయడానికి ట్రై చేస్తాను. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్లై చేయండి, లెఫ్ట్ సైడ్ నుంచి అయినా అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 1 2 3 4 5. సో ఆడ్ కనుక ఉంటే ఆడ్ ప్లేస్లో ఉన్నటువంటి బేసి స్థానాల్లో ఉన్నటువంటి లెటర్స్కి లాజిక్ ఏంటి? +1 +1 +1. సో సరి స్థానాల్లో ఉన్నటువంటి లెటర్కి లాజిక్ ఏంటి? మైనస్. ఓకే, సో ఇప్పుడు 5 అనేది బేసిక్ కాబట్టి ఏం చేయాలి మనము? ఓకే సో +1 చేయాలి. సో ఈకి +1 చేసామంటే ఎఫ్ వస్తుంది. సో లాస్ట్ లెటర్ ఎఫ్ అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉంది? 3 ఆప్షన్స్లో ఉంది. సో కాబట్టి సో థర్డ్ ఆప్షన్ పోతుంది, మిగతా ఆప్షన్స్ అన్నీ అలానే ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా గమనిద్దాం మనం. ఈ 3 ఆప్షన్స్లో సెకండ్ లెటర్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి సెకండ్ లెటర్ తీసుకుంటే ఓకే యు అనేది 2 ఆప్షన్స్లో రిపీట్ అయింది. బి అనేది ఓకే సో 3 ఆప్షన్స్, ఆల్ 3 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది. ఓకే, సో సెకండ్ లెటర్ తీసుకుంటే కే అనేది 2 ఆప్షన్స్లో రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, సో చూద్దాం సెకండ్ లెటర్ తీసుకుందాం. సో లాస్ట్ లెటర్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, సో సెకండ్ లెటర్కి అప్లై చేస్తాను. 4th ప్లేస్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? -1 చేయాలి. టీ అంటే 20, 20 - 1 ఓకే 19, 19 అంటే ఎస్ వస్తుంది. ఎఫ్ తర్వాత ఎస్ ఉండాలి. ఓకే, సో లాస్ట్లో వచ్చేసి ఎఫ్ ఉండాలి. ఓకే, సో తర్వాత ఎస్ ఉండాలి. ఓకే, రైట్ సైడ్ నుంచి అనమాట, కుడివైపు నుంచి. మనకు లాస్ట్ ఆప్షన్ చూస్తే స్టార్టింగ్ ప్లేస్లో రైట్ సైడ్ నుంచి ఎఫ్ ఉంది, తర్వాత ఎస్ ఉందా? లేదు. కాబట్టి ఈ ఆన్సర్ మనకు ఓకే సో ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్టింగ్ ప్లేస్లో ఎఫ్ ఉంది, కానీ తర్వాత ఎస్ ఉందా? ఇక్కడ లేదు. సో ఈ ఆప్షన్లో చూసినట్లయితే సో లాస్ట్ ప్లేస్లో ఓకే ఎఫ్ ఉంది. సో తర్వాత సెకండ్ ప్లేస్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్లో ఎస్ రావాలి, ఎస్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏం చెప్పచ్చు? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉంటే మనం ఎన్ని లెటర్స్కి లాజిక్ అప్లై చేసాం? 2. ఓకే, ఎలా అప్లై చేసాము? డిఫరెంట్గా ఏ లెటర్స్
లెటర్స్ ఉన్నాయి అంటే రిపీట్ కాకుండా ఏ లెటర్స్ ఉన్నాయని చెప్పి చూసినప్పుడు ప్రతి లెటర్ కూడా రిపీట్ అవుతుంది కాబట్టి నేనేం డిసైడ్ అయ్యాను ఒక 2 to 3 లెటర్స్కి అయితే మనం లాజిక్ అప్లై చేయాల్సి వస్తుందని చెప్పి మనకు అర్థమైంది కాబట్టి రైట్ సైడ్ నుంచి అప్లై చేసాం రైట్ సైడ్ నుంచి ఎందుకు అప్లై చేయాలంటే ఒక సింపుల్ అబ్జర్వేషన్ నేను గమనించినటువంటి దాని ప్రకారం ఏంటంటే రైట్ సైడ్ నుంచి కనుక లాజిక్ అప్లై చేస్తే మనకు ఆప్షన్స్ షార్ట్ లిస్ట్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తక్కువ టైంలో ఆప్షన్ షార్ట్ లిస్ట్ అవడానికి సో ఛాన్సెస్ ఉంటాయి ఇది షార్ట్ ట్రిక్ అయితే కాదు నేను చేసినటువంటి అబ్జర్వేషన్ నేను గమనించినటువంటి విషయం చాలా ఎగ్జాంపుల్స్ మేము సాల్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా సాల్వ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం అనమాట ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా అప్లై చేయొచ్చు ఎడం వైపు నుంచి కూడా మనం ఫస్ట్ 2 లెటర్స్కి లాజిక్ అప్లై చేయొచ్చు వచ్చే నష్టం ఏం లేదు కానీ కుడివైపు నుంచి చేస్తే ఏమవుతుందంటే ఆప్షన్స్ తొందరగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ చేస్తారనమాట జనరల్గా ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే సర్కిల్ ఈజ్ రిలేటెడ్ టు ఓకే సో RICELC ఇన్ ద సేమ్ వే స్క్వేర్ ఈజ్ రిలేటెడ్ టు ఓకే సో సర్కిల్ అనేటువంటి పదము దీనికి ఒక విధంగా సో సంబంధం కలిగి ఉంది అదేవిధంగా స్క్వేర్కి ఓకే సో ఇంకొక పదానికి ఉన్నటువంటి అదే విధమైనటువంటి సంబంధం కలిగినటువంటి స్క్వేర్కి ఇదే ప్రీవియస్గా ఉన్నటువంటి సంబంధం ఓకే సో అదే సంబంధం కలిగినటువంటి పదాన్ని మనము తీసుకురావాలి సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సర్కిల్ ఇచ్చాడు సర్కిల్కి ఇంకే సో ఏం చేశాడు వాడు RICELC ఓకే ఇది ఇచ్చాడు సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది వచ్చేసి ఎలిమెంట్ 1 ఇది ఎలిమెంట్ 2 ఇది ఎలిమెంట్ 3 అవుతుంది మనం ఎలిమెంట్ 4 ఓకే సో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఓకే సో ఏం చేస్తాం ఎలిమెంట్ 1 కింద ఎలిమెంట్ 2ని మనం ఓకే రాసేసుకుంటాం ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఎలిమెంట్ 1లో సో 6 లెటర్స్ ఉన్నాయి ఎలిమెంట్ 2లో కూడా 6 లెటర్సే ఉన్నాయి సో ఇక్కడ 6 ఉన్నాయి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓకే సో ఫస్ట్ లెటర్ నుంచి ఇక్కడ ఫస్ట్ లెటర్ రావాలి సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ వచ్చి ఉండాలి ఈ విధంగా అయి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ లెటర్స్ ఏమైనా మారుతున్నాయా ఎలిమెంట్ 1కి ఎలిమెంట్ 2కి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలిమెంట్ 1లో ఉన్నటువంటి ఓకే సో లెటర్స్ని అట్లా గందరగోళంగా చేసి గజిబిజిగా చేసి ఇక్కడ రాసేసాడు ఓకే అది ఏ విధంగా చేశాడో ఒక లాజిక్ ప్రకారం చేస్తుంటాడు కదా ఆ లాజిక్ అనేది మనం చూద్దాం సో లాజిక్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ CIR ఇక్కడ మొదటి పదంలో ఉన్నటువంటి లెటర్స్ CIRని ఏం చేశాడు ఇలా రాసేసాడు అనమాట ఓకే సో ఇలా రాసేసాడు సో రెండో ఎలిమెంట్లో ఏం చేశాడు మొదటి ఎలిమెంట్లో ఉన్నటువంటి 3 పదాలు CIR మొదటి ఓకే సో 3 పదాలను ఏం చేశాడు అంటే తిరగదిప్పి రాశాడు అనమాట ఓకే సో CIR కాస్త RICగా రాసేసాడు అనమాట రెండవ పదంలో సో రెండవ ఓకే సో గ్రూప్ ఉంది కదా CLC ఓకే CLE దీన్ని ఏం చేశాడు ఈ 3 అక్షరాలని రివర్స్ రాసేసాడు ELCగా ఇక్కడ రాసేసాడు అనమాట ఓకే మొదటి 3 పదాలు తీసుకున్నాడు రివర్స్ చేసి మొదటి 3 ఓకే అక్షరాలుగా రాసేసాడు తర్వాత 3 అక్షరాలను తీసుకున్నాడు ఓకే మొదటి ఎలిమెంట్లో ఉన్నటువంటి తర్వాత 3 అక్షరాలు వాటిని రివర్స్ చేసి రాసేసామంటే ఓకే ఇక్కడ సో 3 అక్షరాలు వచ్చేసాయి అనమాట ఓకే ఫస్ట్ 3 లెటర్స్ రివర్స్ ఇక్కడ నెక్స్ట్ 3 లెటర్స్ రివర్స్ ఇక్కడ అనమాట ఓకే సో తిరిగేసి రాసేసాడు అంతే ఇంకే అంతకన్నా లాజిక్ అయితే ఇక్కడ ఏం లేదు సో తర్వాత ఇచ్చిన పదం ఏంటి స్క్వేర్ ఇచ్చాడు స్క్వేర్ సో సేమ్ లాజిక్ మనం అప్లై చేయాలి కదా సేమ్ లాజిక్ మనం అప్లై చేయాలి సో చూద్దాం సో ఇక్కడైతే ఫస్ట్ ఓకే 3 లెటర్స్ డిఫరెంట్గా ఓకే మనం రాయాలి తిరగదిప్పి రాయాలి SQU వచ్చేసి ఏ విధంగా రాయాలి UQS ఇలా ఉన్న వాటిని ఇలా రాసేసాలన్నమాట డిఫరెంట్గా రాసేయాలి UQS అనేది ఏ విధంగా రాయాలి ఇక్కడ ఓకే సో UQS ఎన్ని ఆప్షన్స్లో ఉంది UQS ఓన్లీ 2 ఆప్షన్స్లో మాత్రమే ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు మనం ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను ఎలిమినేట్ అయిపోతున్నాయా స్టార్టింగ్ 3 లెటర్స్ ఏం కావాలి ఖచ్చితంగా UQS రావాలి ఇక్కడైతే QSU ఓకే సో QUS కాదు సో UQS ఫస్ట్ 3 లెటర్స్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి సో తర్వాత చూద్దాం ARE ఓకే సో ARE తీసుకున్నప్పుడు మనకు ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ సో ARE అంటే ERAగానే కదా రాయాలి AREని తిరగదిప్పి రాస్తే
ఆర్ ఏ రావాలి. ఈ రెండు ఆప్షన్స్లో చూద్దాం. ఈఆర్ఏ ఉందా? లేదు. ఇక్కడ ఈఆర్ఏ ఉందా? ఎస్. అంటే ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఫోర్త్ ఆప్షన్లో ఈ కరెక్ట్ ఆర్డర్ అనేది మనకు ఇచ్చాడు. ఓకే, సో అర్థమైందా? సో సమ్ టైమ్స్ లెటర్స్ ప్లేస్ వాల్యూ బేస్ చేసుకొని ఓకే లాజిక్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు వాటిని తారుమారు చేసి ఓకే తిరగదిప్ప రాసి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంటే లాజిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఎక్కువ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ లాజిక్స్ అనేటివి చాలా లాజిక్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఆ లాజిక్స్ మనము మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తామో అన్ని డిఫరెంట్ మోడల్స్ మన మైండ్లో ఓకే సో గుర్తుంటాయి. ఓకేనా? సో అప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఎన్ని డిఫరెంట్ వేలో మనం సాల్వ్ చేయొచ్చు అనేది మన మైండ్ అనేది ఒకటి సో సాల్వ్ చేస్తూ ఉంటుంది అనమాట, ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, సో చూద్దాం తర్వాత క్వశ్చన్ చూద్దాం. So let us see next question. So తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 10th క్వశ్చన్. Driven is related to so EID RVN in the same way as Begum is related to అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. డ్రివెన్ అనేది దీనికి ఒక విధంగా ఓకే సో ఒక రిలేషన్ అనేది కలిగి ఉంది. అదే విధంగా బేగంకి ఇదే విధమైనటువంటి రిలేషన్ కలిగినటువంటి ఓకే సో ఇంకొకటి మనము కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 అది ఎలిమెంట్ 3 అయిపోతుంది బేగం అనేది. మనం ఏం చేయాలి? ఎలిమెంట్ 1 కింద ఎలిమెంట్ 2ని రాసుకొని మనం వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం లేదా రిలేషన్ అనే దాన్ని మనము ఓకే సో జాగ్రత్తగా గమనించాలి. అదే రిలేషన్ని థర్డ్ ఎలిమెంట్కి ఫోర్త్ ఎలిమెంట్ కూడా మనము అప్లై చేయొచ్చు. సో తీసుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ డ్రివెన్ ఇచ్చాడు. సో డ్రివెన్ అనే పదాన్ని ఇచ్చేసాడు. డ్రివెన్ కింద సెకండ్ ఎలిమెంట్ తీసుకుందాం. సెకండ్ ఎలిమెంట్ ఏమి ఇచ్చాడు? ఈఐడి ఆర్విఎన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2లో ఉన్నటువంటి అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తే ఎలిమెంట్ 1లో ఉన్నటువంటి మొదటి ఎలిమెంట్లో ఉన్నటువంటి అక్షరాలని అటు ఇటుగా చేసి కొంచెం ఇంకే తారుమారుగా సో జంబుల్డ్గా చేసి ఇచ్చేసాడు అనమాట. అంటే ఈ పదంలో ఉన్నటువంటి అక్షరాలని ఇక్కడ వాడుతున్నాడంటే ఇంకే కొంచెం తారుమారు చేశాడు, జంబుల్డ్ చేశాడు. అది ఏ విధంగా చేశాడు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. సో జాగ్రత్తగా ఇక్కడ గమనించాము అంటే ఇంకే సో ఒక విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం. సో ఇక్కడ వీడేం చేశాడు అంటే 4 5 6 మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. వీడు ఇక్కడ తీసుకున్నటువంటి లాజిక్ ఏంటి అంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అనేది వాడు నంబరింగ్ అనేది ఇచ్చుకోలేదు, రైట్ సైడ్ నుంచి నంబరింగ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. 1 2 3 4 5 6 ఈ విధంగా ఇచ్చుకున్నాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే సో బేసి స్థానాల్లో ఏమున్నాయి? NVR ఉన్నాయి అనమాట. NVR ఉన్నాయి. ఓకే, సో ఈ NVR అనేటివి ఎక్కడున్నాయి చూడండి. జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ 3 లెటర్సే కదా. ఓకే, సో ఏ విధంగా తీసుకున్నాడు? బేసి స్థానాల్లో కుడివైపు నుంచి బేసి స్థానాల్లో ఉన్నటువంటి ఓకే VR అనేటివి ఇక్కడ ఏదైతే విధంగా కనిపిస్తున్నాయో అదే విధంగా ఇక్కడ తీసేసుకున్నాడు. 6VN అంటే 5వది 3వది 1వది డైరెక్ట్గా తీసేసుకున్నాడు. ఓకే, సో తర్వాత చూసినట్లయితే మనకు సరి స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏంటి? EID కదా. EIDని ఏ విధంగా తీసుకున్నాడు? సో EID సో లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాడు అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాడు. సో సింపుల్గా మనం ఇది 2 4 ఓకే సో ఇది వచ్చేసి 6 అని చెప్పచ్చు. RVN అంటే 5 3 ఓకే 1 అని చెప్పచ్చు. సో 1 2 3 4 5 6ని ఏ విధంగా రాశాడు అంటే ఇక్కడ 1 3 5 ఓకే 6 4 2 ఓకే రైట్ సైడ్ నుంచి ఈ విధంగా రాసుకుంటున్నాడు. అదర్వైజ్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం 2 4 6 5 3 1 అని చెప్పైనా చెప్పచ్చు. ఇదే లాజిక్ని కనుక మనకు బేగం అనేటువంటి వర్డ్కి అప్లై చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో BEGUM ఓకే, సో మనం ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. రైట్ సైడ్ నుంచి నంబరింగ్ ఇద్దాం. 1 2 3 4
5. ఓకే, సో మనం ఏం చేయాలి? ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్డర్ ప్రకారము మనకు ఏ విధంగా వాడు లాజిక్ అనేది తీసుకున్నాడు అంటే, సో లెఫ్ట్ సైడ్ ఓకే స్టార్టింగ్లో ఏం తీసుకున్నాడు? సరి స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలను తీసుకున్నాడు అనమాట. సరి స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలను రివర్స్గా తీసుకున్నాడు. ఓకే, సో ఇటు సైడ్ నుంచి తీసుకున్నాడు అనమాట. ఓకే, సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ సరి స్థానాల్లో ఏమున్నాయి? యు ఉంది, ఈ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకోవాలి? యు తీసుకోవాలి. ఓకే, సో రెండవది ఫస్ట్ తీసుకోవాలి, నాలుగవది తర్వాత తీసుకోవాలి. ఎందుకు? ఇక్కడ కూడా చూసినట్లయితే మనకు రెండవది, నాలుగవది, ఆరవది ఈ విధంగా తీసుకుంటున్నాడు. ఓకే, కుడివైపు నుంచి ఎడమవైపు తీసుకొని ఇక్కడ కింద వచ్చేసి ఎలా చేస్తున్నాడు? రెండవ ఎలిమెంట్లో ఎడమవైపు నుంచి కుడివైపుకి రాస్తున్నాడు. అదే ఆర్డర్లో మనం రాద్దాం. సో యు ఈ తీసుకున్నాను, యు ఈ తీసుకున్నాను, ఇవి నేను ఎడమ వైపు నుంచి రాసుకోవాలి నాలుగవ ఇంకే ఎలిమెంట్లో. సో ఇక్కడతో మనకు సరి స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలు కంప్లీట్ అయ్యాయి. ఒక్కసారి మనం ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఏ ఆప్షన్లో స్టార్టింగ్ ప్లేస్లో యు అండ్ తర్వాత ఈ వచ్చున్నాయో గమనిస్తాం. యు అండ్ ఈ, యు అండ్ ఈ ఏ ఆప్షన్లో ఉన్నాయి? స్టార్టింగ్ ప్లేస్లో ఒకే ఒక్క ఆప్షన్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫోర్త్ ఆప్షన్లో మాత్రమే యు అండ్ ఈ కనిపిస్తున్నాయి. మిగతా ఆప్షన్స్లో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఈయు ఉంది, ఇక్కడ బీజీ ఉంది, ఇక్కడ బీజీ ఉంది. సో కాబట్టి మనకు స్టార్టింగ్ 2 లెటర్స్తోనే మనకు ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుందా? ఎస్. లాజిక్ అనేది మనం మొత్తానికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బేగం అనేటువంటి పదంని మొత్తం అరేంజ్ చేసిన తర్వాత మనం ఆన్సర్ తీసుకోవచ్చు, కానీ టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా స్టార్టింగ్లో ఏమొస్తుంది లేదా ఎండింగ్లో ఏమొస్తుంది అనేది మనం గమనించి అప్లై చేసుకోవచ్చు. సో 2 and 4ని ఇక్కడ రాశాను. సో మిగతావి ఎలా రాస్తామనేది కూడా అది కూడా కంప్లీట్ చేద్దాం. 2, 4 తీసుకున్నాం. తర్వాత ఓకే, సో ఆడ్ ప్లేసెస్లో ఉన్నటువంటి లెటర్స్ని నేను రాయాలన్నమాట. ఎట్లా తీసుకుంటాం? సో ఈ 1వ మూలకంలో ఉన్నటువంటి ఓకే సో లెటర్స్ కుడివైపు నుంచి సో బేసి స్థానాల్లో ఉన్నటువంటి లెటర్స్ని ఓకే సో నేనేం చేయాలి? సో ఎమ్, జీ, బిని అవి సో మనకు కుడివైపు నుంచి ఉన్నాయి, మనం ఏం చేయాలి? ఎడమ వైపు నుంచి రాయాలి. అంటే ఓకే సో మొదట బీని, జీని, తర్వాత ఎంని తీసుకోవాలి. బి, జీ, ఎంగా తీసుకోవాలి. ఆర్డర్ అనేది అర్థమవుతుందా? సో ఇక్కడ యుఈ ఫస్ట్ వస్తుంది, తర్వాత బీజీఎం. సో 5, 3, 1గా రాస్తాము. ఇది కంప్లీట్గా మనకు కోడ్ అవుతుంది అనమాట దీనికి. ఓకే, సో ఫైనల్గా మనం ఏం చేస్తాం? ఓకే, సో స్టార్టింగ్ 2 లెటర్స్తో మనం ఆప్షన్ని ఎలిమినేట్ చేసాం కాబట్టి 4th ఆప్షన్ టక్కుని తీసుకున్నాం. లేదంటే మొత్తం చేసిన తర్వాత మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో చూద్దాం. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? బి వచ్చేసి 16 అంటున్నాడు, డి వచ్చేసి ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బీకి 16 అని చెప్తున్నాడు. ఓకే, బీకి 16 అని చెప్తున్నాడు. తర్వాత డీకి ఏమొస్తుందో మనం కనిపెట్టాలి. సో బీకి 16కి ఓకే సో రిలేషన్ ఏంటి? బి అంటే ఏం చెప్పచ్చు మనం? 2 కదా. సో లెటర్ నుంచి అక్షరాల నుంచి నంబర్స్ ఏ విధంగా వస్తాయంటే వాటి యొక్క స్థానపు విలువలు తీసుకున్నప్పుడే కదా. ఆంగ్ల అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాల నుంచి మనకు నంబర్స్ ఎలా వస్తాయి, సంఖ్యలు లేదా అంకెలు ఏ విధంగా వస్తాయంటే వాటి యొక్క స్థానపు విలువ తీసుకున్నప్పుడు లేదా పొజిషన్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకు వస్తాయి. బి అంటే 2. ఓకే, సో 2 నుంచి నాకు 16 రావాలంటే ఏం చేయాలి? 2 పవర్ 4 కదా. ఓకే, సో 2 పవర్ 4 చేస్తేనే కదా. ఓకే, సో అప్పుడు మనకు 2 పవర్ 4 అంటే 16 వస్తుంది అనమాట. ఓకే, లాజిక్ ఏంటి? 2 నుంచి 16, బి నుంచి 16 ఏ విధంగా వస్తుందంటే బి యొక్క ప్లేస్ వాల్యూ 2కి మనము పవర్ 4 వేస్తే పవర్ 4 వేసినప్పుడు మనకు 16 వస్తుంది. అదే సిమిలారిటీ ఇక్కడ అప్లై చేద్దాం. సో డి అంటే 4. ఓకే, సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆన్సర్ ఎలా వస్తుంది? 4 పవర్ 4. సో ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఏంటి? సో ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకోవాలి, ఆ ప్లేస్ వాల్యూ యొక్క ఓకే సో పవర్ 4 ఓకే పవర్ 4 అనేటువంటి వాల్యూని మనం తీసుకోవాలి. 4 అనేది డి యొక్క ప్లేస్ వాల్యూ, డి యొక్క ప్లేస్ వాల్యూకి పవర్ 4 చేసామంటే ఓకే ఎంత అవుతుంది? సో 4 పవర్ 4 అంటే ఓకే సో 256 కదా. ఓకే, 4 × 4 4 స్క్వేర్ అంటే 16, ఇంకొక 4 స్క్వేర్ అంటే 16 కదా. 4 పవర్ 4 అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? సో 4 × 4 × 4 × 4 ఈ విధంగా రాయొచ్చా? సో 4 × 4 అంటే ఇది 16 కదా, ఇది 16
ఇది 16 ఇంటూ 16 ఓకే. సో 16 యొక్క వర్గం ఏంటి 256 కదా ఓకే. సో కాబట్టి ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే లాస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అనేది ఓకే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత క్వశ్చన్. సో తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు, సి వచ్చేసి సి ఓకే. సో 16 అంటున్నాడు ఓకే. సో ఎఫ్ అంటే క్వశ్చన్ మార్క్ అంటున్నాడు అనమాట ఓకే. సో చూద్దాం సికి 16కి రిలేషన్ ఏంటి. సో సి అనేది యాక్చువల్గా 3 కదా, ప్లేస్ వాల్యూస్ తీసుకున్నప్పుడు సి అనే అక్షరంకి ఏ నెంబర్ వస్తుంది 3 వస్తుంది. 3 నుంచి 16 అనేది ఏ విధంగా వస్తుంది మనకి ఓకే. సో 3 నుంచి 16 రావాలి అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా 3కి 1 కలుపుతాను, తర్వాత వర్గం చేస్తాను, వచ్చేస్తుందా ఇంకే. డిఫరెంట్ లాజిక్స్ అనేటివి ఇక్కడ ఈ చాప్టర్లో ఉంటాయి, చాలా సింపుల్గా అనమాట. సో డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంకే ఆల్రెడీ మనం చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాము. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఒక ఇంకే క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఎన్ని విధాలుగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా వాడు లాజిక్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో 3 నుంచి నేను 16 తీసుకురావాలంటే 16 అంటే 4 స్క్వేర్ అని చెప్పి మనకు తెలుసు. సో 3 వచ్చేసి 4 స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, ఆ 3కి 1 కలిపి తర్వాత వర్గం చేస్తే సరిపోతుంది ఓకే. సో 16 వస్తుంది. తర్వాత చూద్దాం ఎఫ్ అన్నాడు, ఎఫ్ అంటే ఏంటి 6 కదా, ఎఫ్ అనేది 6. మనం ఏం చేయాలి, లాజిక్ ఏంటి 3 నుంచి 16 రావాలంటే ఏం చేసాం 3కి 1 కలిపి తర్వాత వర్గం చేసాం. 6 నుంచి మన ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి 6కి 1 కలపాలి, కలిపి వర్గం చేయాలి ఓకేనా. సో ఇక్కడ ఏదైతే లాజిక్ మనం అప్లై చేస్తున్నామో, ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతున్నామో అదే ప్యాటర్న్ తర్వాత కూడా మనం ఫాలో కావాలి. మొదటి మూలకానికి రెండవ మూలకానికి ఏ విధమైనటువంటి సంబంధం మనం ఇంకే సో గమనించామో అదే సంబంధాన్ని ఇక్కడ కూడా మనం తీసుకోవాలి. 6 నుంచి మనకు ఆన్సర్ రావాలంటే 6కు 1 కలపాలి, ఎందుకు ఇక్కడ 3కు 1 కలిపాం కాబట్టి. సో తర్వాత 6కు 1 కలిపిన తర్వాత ఇక్కడ వర్గం చేస్తాము, ఎందుకు చేస్తాము ఇక్కడ కూడా చేసాం కాబట్టి. ఈ 16 తీసుకురావడానికి సి నుంచి ఓకే. సేమ్ లాజిక్ అనేది మనం ఇక్కడ అప్లై చేసాం. సో 6 + 1 ఓకే. స్క్వేర్ అంటే ఏం చెప్పచ్చు మనం, ఇది 49. సో ఏ ఆప్షన్లో 49 ఉంది, థర్డ్ ఆప్షన్లో 49 అనేది మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ m ఇంటూ n ఓకే. ఏమన్నాడు 13 ఇంటూ 14 అని చెప్పాడు. m ఇంటూ n సో 13 ఇంటూ 14 అన్నాడు ఓకే. సో తర్వాత డబల్ కోలన్ ఇచ్చేస్తాడు. సో దెన్ f ఇంటూ ఆర్ అంటున్నాడు ఓకే. సో దానికి రిలేషన్ ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సో మనకు ప్లేస్ వాల్యూస్ గుర్తున్నాయంటే ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ తెలుసు m అంటే ఏంటి 13 ఓకే. m అనేది 13వ అక్షరము, 13th లెటర్ కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. సో n అంటే ఏం చెప్పచ్చు మనం, n అనేది ఓకే 14th లెటర్ ఓకే. సో 14th లెటర్ కదా, దాన్నే వాడు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో m ఇంటూ n అంటే ఏం చేశాడు, m యొక్క ప్లేస్ వాల్యూ ఓకే. సో తర్వాత n యొక్క ప్లేస్ వాల్యూ, m యొక్క స్థానపు విలువను n యొక్క స్థానపు విలువను డైరెక్ట్గా తీసుకున్నాడు ఓకే. సో ఇక్కడ మనకు f ఇంటూ 6 f అంటూ ఓకే. సో r అంటే ఏం చెప్పచ్చు మనం, f అనేది ఓకే 6 కదా ఇంటూ r అంటే 18 అని చెప్పచ్చా ఓకే. సో వాటి యొక్క స్థానపు విలువల్ని ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ప్లేస్లో మనం తీసుకొని వాడు ఇంకే నెక్స్ట్ ఎలిమెంట్గా మనకి ఇచ్చేస్తున్నాడు అన్నమాట, తర్వాత మూలకంగా ఇస్తున్నాడు. సో f ఇంటూ 6 అంటే ఏమవుతుంది ఓకే. సింపుల్గా 6 ఇంటూ 18 అని చెప్పి మనం ఈజీగా చెప్పచ్చు. సో 6 ఇంటూ 18 ఎక్కడుంది, సో లాస్ట్ ఆప్షన్లో ఉందన్నమాట, 4th ఆప్షన్లో మనకు కరెక్ట్గా ఉంది ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 14. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే డిఈ 2 అక్షరాలు ఇచ్చాడు, డిఈ 10గా ఇచ్చాడు. సో తర్వాత ఇంకొక 2 లెటర్స్ ఇచ్చాడు, హెచ్ఐ అనేటువంటి 2 లెటర్స్ ఇచ్చాడు, వాటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. సో డి నుంచి ఈ ఓకే, డి టు ఈ. సో ఈ 2 అక్షరాల నుంచి 10 మనం తీసుకురావాలి ఓకే. సో డి అంటే మనకు తెలుసు ఆల్రెడీ 4, ఈ అంటే 5. 4, 5తో మనం 10 అనేది ఏ విధంగా తీసుకోవాలి, యాడ్ చేసామనుకోండి 9 వస్తుంది అనమాట. 9 + 1 అంటే 10 అవుతుంది ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం.
హెచ్ అంటే 8, ఐ అంటే 9. సో ఐ ప్లస్ 9 అంటే ఏం చెప్పచ్చు మనం 17 ప్లస్ 1. ఓకే, సో ఒకటి యాడ్ చేస్తున్నాం కదా, 4 ప్లస్ 5 తీసుకున్నాము, 9 వచ్చింది. 9 నుంచి మనకు 10 రావాలంటే ఒకటి యాడ్ చేసామన్నమాట. ఓకే, అదేవిధంగా 8 ప్లస్ 9 సో ఎంత అవుతుంది 17 అవుతుంది. 17 ప్లస్ 1 అంటే 18 అవుతుంది. 18 ఉన్నా ఇక్కడ లేదు, 17 ఉంది. ఓకే, సో అంటే మనం చేసినటువంటి మనం ఏదైతే యూజ్ చేసాం లాజిక్ అది కరెక్ట్ కాదు. ఇంకొక విధంగా మనం ఏ విధంగా ఓకే తీసుకురావచ్చు, డిఈ ఈ 2 లెటర్స్ నుంచి నేను ఓకే 10 తీసుకోవాలి. నేనేం చేస్తాను, సో 4 into 5 చేస్తాను. ఓకే, 4 into 5 చేస్తాను. 4 into 5 చేస్తే డి ప్లేస్ వాల్యూని ఈ ప్లేస్ వాల్యూని మల్టిప్లై చేశాను. ఓకే, గుణించాను అనమాట. 4 into 5 ఎంత వస్తుంది 20 వస్తుంది. సో 20 వస్తుంది. 20/2 చేసాము అంటే మనకు 10 అనేది వస్తుందా? ఎస్. ఓకే, డిఈ నుంచి 10 అనేది ఎలా తీసుకురావచ్చు? ఇంకొక విధంగా చెప్పాలంటే ఏం చేశాను, ఇక్కడ డి ప్లేస్ వాల్యూని ఈ ప్లేస్ వాల్యూని నేను గుణించాను. ఓకే, మల్టిప్లై తీసుకున్నాను, లబ్ధం తీసుకున్నాను అనమాట. సో 20 వచ్చింది, నాకు ఎంత రావాలి 10 రావాలి. 20లో సగమే కదా 10 అంటే. ఎస్, ఇది ఒక లాజిక్ అప్లై అవుతుంది. అదే లాజిక్ నేను ఇక్కడ అప్లై చేస్తాను అనమాట. ఓకే, సో హెచ్ ప్లేస్ వాల్యూ ఐ ప్లేస్ వాల్యూకి ఓకే సేమ్ లాజిక్ నేను అప్లై చేస్తాను. 8 into ఈ రెండిటి యొక్క లబ్ధం తీసుకుంటాను. 8 into 9 ఎంత వస్తుంది 8 9 72. ఏం చేయాలి, బై 2 చేయాలి కదా. ఇక్కడ కూడా వచ్చినటువంటి లబ్ధానికి లబ్ధం చేసిన తర్వాత వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తానికి బై 2 చేశాను. ఓకే, సో ఇక్కడ కూడా 72 వచ్చింది. 8 into 9 తీసుకుంటే 72కి ఓకే బై 2 చేయాలి. సో 72/2 ఇస్ నథింగ్ బట్ 36 కదా. ఓకే, సో 36 వస్తుంది. కాబట్టి మన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అవుతుందంటే సో 36. కాబట్టి ఆప్షన్ ఏది, థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సింపుల్గా మనకు ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని ఏ విధంగా తీసుకురావచ్చు అనేది మనం ఆలోచించాలి. మేబీ అది లబ్ధమైన అయి ఉండొచ్చు, లేకపోతే భాగాహారమైన అయి ఉండొచ్చు, కూడడమైనా కావచ్చు, తీసివేయడమైనా కావచ్చు, డిఫరెంట్ వేస్లో. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లెటర్స్కి ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్కి ఇంకే ఏ విధంగా రిలేషన్ రావచ్చు అనేది ఈ ఇక్కడ ఉన్న నంబర్ని బట్టి మనం ఆలోచించాలన్నమాట. ఓకే, సో చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎంకేకి ఏది రిలేటెడ్గా ఉంది 169 డివైడెడ్ బై 121. సో తర్వాత డబల్ కోలన్ తీసుకున్నాడు, జేహెచ్ అంటున్నాడు అనమాట. ఓకే, సో క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎం అంటే 13 తెలుసు ప్లేస్ వాల్యూ, కే అంటే 11 అని తెలుసు, 11 అనేవి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఎంఓకే కాంబినేషన్ నుంచి ఎంత తీసుకొస్తున్నాడు 169/121 అని చెప్తున్నాడు. 169 అంటే ఏంటి, 13 యొక్క వర్గమే కదా. 169 అంటే 13 యొక్క వర్గము, 121 అంటే ఇంకే 11 యొక్క వర్గము. సో సింపుల్గా లాజిక్ ఏం చెప్పొచ్చు, ఎంకే నుంచి 169/121 అంటే ఏం చెప్పొచ్చు. సో ఇక్కడ పైన ఏదైతే ఉందో నంబరు ఆ నంబరు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నంబర్ యొక్క స్క్వేరు వర్గము. సో కింద ఏదైతే నంబర్ ఉందో ఆ నంబరు రెండవ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ యొక్క వర్గము. ఓకే అని చెప్పొచ్చు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏమున్నది జే ఉంది కాబట్టి జే యొక్క ప్లేస్ వాల్యూ 10. సో దాని యొక్క వర్గము పైన ఉండాలి, న్యూమరేటర్లో ఉండాలి. ఓకే, సో రెండవ లెటర్ ఏదైతే ఉందో హెచ్ ఏదైతే ఉందో ఆ లెటర్ యొక్క వర్గము, ఓకే ఆ లెటర్ యొక్క వర్గము కింద డినామినేటర్లో రావాలి. ఓకే, సో కదా. సో ఈ విధంగా మనకు 10 స్క్వేర్ తీసుకున్నామంటే ఇక్కడ 100 వచ్చేస్తుంది. సో 8 స్క్వేర్ తీసుకుంటే 64 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి, సో 100/64 అవ్వాలి. ఏ ఆప్షన్లో 100/64 ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఆ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మన ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చాడు. ఓకే, సో చూద్దాం. సో తర్వాత మోడల్ చూద్దాం. ఇక్కడి వరకు టైప్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైప్ మనం చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. You can just log on to www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.